ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఇలాంటిది ఎంత బ్యాడ్. ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఎలాగే కిడ్నాప్ చేస్తారా? ఇది చాలా బ్యాడ్. ఏంటి అంటే నేను బ్యాడ్ కాదు, ఆవిడ సూపర్ గుడ్. డైరెక్టర్ సార్ ఎవరు టీచ్ యు వాట్ హౌ టు కిడ్నాప్? అయినా తాడేంటి, పిల్లలు డైపర్లు నాడా కూడా ఇంకొంచెం పొడుగ్గా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నన్ను కట్టేద్దాం అనుకుంటున్నారు. నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారులు వెళ్ళొచ్చారు. సంతోష్ యూ టు ట్రై టు కిడ్నాప్ మీ. గుర్తుపెట్టుకుంటా, రిమెంబర్ దిస్. ఈ రోజు చరిత్రలో లెక్కించిన యాక్చువల్లీ మీరు నాకు ఒక కొత్త వెన్యూ ఓపెన్ చేశారు. Like I can charge for being kidnapped. Wow, that's and doing pre-release and teaser and trailer launch also. Really situation lo oka avakasanni vetukoni space undu kani create cheskunaru Sumagaru. Avakasavadi. Yes. Anyway, nannu kidnap aithe chesaru. Nato em cheyalanuntunnaru, em cheyinchalanuntunnaru. Meer ippudu maato oka interview cheyali. Nanu koncham malepulu kuda chuttivana neeku. Enti inga deentho em chesaru? ఇంటర్వ్యూ చేయనా? ఓకే. ఎందుకంటే పారిజాత పర్వం అనే సినిమా తీసాం, అది కిడ్నాప్ కామెడీ అన్నమాట. సో అది వచ్చేస్తుంది April 19th. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే నన్ను వదిలేస్తారా? లేదు, 3 డిమాండ్స్ చెప్పాను. అన్ని ఈ రోజేనా? అన్ని. ఏంటి మొత్తం ఇవాళ ఫుల్ డే ఐ హావ్ టు. అందుకే కదా మ్యామ్ వరుణ్ పారిజాత పర్వం అని నేను కూడా చూశాను, నేను ట్రైలర్ చూశాను. నాకు తెలిసిపోయింది ఎవరిని మీరు కిడ్నాప్ చేస్తున్నారో. చెప్పేయమంటారా? నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఐ నో ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ద స్టోరీ, కానీ ఈ రోజు నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి నేను వీళ్ళకి కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా గట్టిగా. ఐ నో మీరు చిరంజీవి గారిని కిడ్నాప్ చేస్తారు. ముందు నుంచి తెలుసు. ఇక్కడ జై మెగాస్టార్ అని రాశారు కదా, సో అందుకని అలా ఒక దాన్ని ప్లాన్ చేశారు మీరు, కానీ మీకు అది జరగలేదు. నేను ఇంకెక్కడ ఎదిగాను? నేను అక్కడే ఉండిపోయాను. అవును, నువ్వేంటి హర్ష ఇంకా ఎంతసేపు ఈ క్యూట్ లవర్ బాయ్ రోల్స్ చేస్తావు? 6 ప్యాక్ రోల్స్ ఎప్పుడు చేస్తావు? అదే నెక్స్ట్. ఐ థింక్ యూఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. ఇందులో అసలు లవర్ బాయ్ కాదు. చూడు అసలు నీ ఎక్స్ప్రెషన్ వెనకాల చూడు ఒకసారి, నువ్వే భయపడతావు. అదేంటి సార్ అలా ప్లాన్ చేస్తారు? కిడ్నాప్ అయినందుకు ఆనందంగా ఉన్నట్టు. నేను 6 ప్యాక్ రోల్స్ కన్నా నాకు ఈ ఫ్యామిలీ ప్యాక్ చాలా కంఫర్టబుల్ గా ఉందండి. నువ్వు ఎప్పుడైతే అలా అనుకున్నావో అప్పటి నుంచి నువ్వు తగ్గడం మొదలు పెట్టేసావు. అర్థమవుతుందా నీకు? అవును, నాకు కూడా తెలియకుండానే తగ్గుతున్నాను. నీకు తెలియకుండా కాదు, నేను చెప్పనా? ఏ మగాడి జీవితంలో అయినా సరే ఎప్పుడు తగ్గి ఉంటాడు? సంతోష్ కి కాలేదు కదా ఇంకా. చూడు అందుకని ఎట్లా కూర్చున్నాడు, ఇట్లా రుబాబు కనిపిస్తుంది ఆయన కూర్చోవడం. ఇవాళ మీ కిడ్నాప్ కూడా లేట్ గా వచ్చారంట. కిడ్నాప్ కైనా టైం మెయింటైన్ చేస్తున్నారు కదా, నేను కొంచెం రిలాక్స్ వచ్చింది. ఓకే, సో కొంతవరకు నేను చెప్పింది అయితే కరెక్ట్. ఒక కిడ్నాప్ అయితే జరుగుతుంది, అది మొత్తానికి మెగాస్టార్ గారిదా కాదా అనేది మీరందరూ ఇంత ఓపెన్ గా చెప్పేశారు అంటే అయి ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. April 19th కి ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ శ్రద్ధ, ఇందులో మీ పేరు పారిజాతం? someone else it is. నేను కాదు. పుష్పవల్లి కాదు. ఓకే, ఇందులో మీరు ఒక సాంగ్ పర్ఫామ్ చేయడం అంటే డాన్స్ చేశారు అండ్ అలాగే సింగింగ్ కూడా. అండ్ దోస్ కాస్ట్యూమ్స్ రిమైండెడ్ మీ ఆఫ్ తేజాబ్ కదా. ek do teen ade period costumes. Charman chesa that. No, those were the days when I was in LKG. Oh yeah, even I think. No, you started dancing with her, no? Directly when she itla delivery అలాగే బయటకు వచ్చింటారు. యా, లైక్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ నౌ ఇస్ దట్ కైండ్ బబ్లీ, హౌ వుడ్ యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెలివరీ? హౌ డు యూ థింక్? హర్ష నువ్వు చెప్పు. అలాగా శ్రద్ధ నీ పరిస్థితిని మాత్రం చూస్తూ ఉంటే నువ్వైతే ఎలా వచ్చి ఉండేవాడి అంటే, ఇలా డెలివరీ అవ్వగానే ఆ డాక్టర్ చూసి జిమ్కెల్ మాయా
ఎవడీడు నువ్వు ఫస్ట్ ఏడవాలంటే లేదు లేదు ఎలా అయిపోయిందంటే జనాలు ఆశా ఫోటో అని అడగట్లేదు జిమ్కెల్ మాయ ఫోటో నన్ను కూడా ఈ మధ్య సుమార్డా ఫోటో అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో భయం మార్చేద్దాం అనుకుంటున్నా. హర్షజంలో జిమ్కెల్ మాయ ఇంకేం వద్దు. ఇప్పుడు శంకరాభరణం సినిమా తర్వాత శంకర శాస్త్రి గారికి లైఫ్ టైం ఆ పేరు వచ్చేసింది. అలా ఒక్కొక్కళ్ళకి సడన్ గా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి రావడమే పాపం అభిరేష్ గడ్ వైభవాన్ని చోటు పంపించాడు కదా కొంతకాలం నీకు. ఇప్పుడు జిమ్కెల్ మాయ నీ లైఫ్ లో లేనిది నీ పేరులోకి రావడం మీద నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నా లైఫ్ లోకి లేనిది నా పేరులోకి వచ్చింది కదా, అది లైఫ్ లోకి వస్తే బాగుంటది అనిపిస్తుంది. బై డిఫాల్ట్ రావాల్సి వస్తుంది. డబుల్ ఎక్సెల్ ఉండేది, లూజ్ అయిపోయింది. అయినో డబుల్ ఎక్సెల్ వాడాలి మనం సన్నగా కనబడాలంటే. శ్రద్ధ, ఈ మూవీలో మీరు సునీల్ గారు పేరా? No, not pair also, but పేరు అక్కడ ఉండదు. together, like no. అందరూ క్యారెక్టర్స్. సరే సంతోష్ గారు, మీరు అలా అంతా అనొచ్చు కానీ ఇన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది? అన్ని క్యారెక్టర్స్ సేమ్ వెయిటేజ్ ఉంటుంది. అవునా? అంటే మీరు తూకం వేశారా అందరినీ? సీరియస్ గా అదే అలాగే ఉంటదండి నిజంగా. సినిమాలో అందరు క్యారెక్టర్స్ కి ఎవరు ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. చైతన్య, అలాగే సునీల్ గారు, మన శ్రీకాంత్ అయ్యంగారు అందరూ. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చా? థ్రిల్లర్ కాదు మ్యామ్, కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అందరి లైఫ్ లో ఉండేదే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే కన్ఫ్యూజన్. పెళ్లి తర్వాత ఇంకా అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యామ్, ఒక CEO అని కిడ్నాప్ చేయబోయి ఆఫీస్ బాయ్ కిడ్నాప్ చేస్తే అలా ఉంటుంది, అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఈ రోజు కూడా మీరు ఎవరైనా CEO ని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేస్తారు, మీకోసమే ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే మీ వర్క్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మ్యామ్. ఎప్పుడు డేట్స్ అడిగినా బిజీ అంటారు. ఇంకా మాకు నో ఆప్షన్. యాక్చువల్లీ ఏంటంటే నేను వంట చేస్తూ ఉంటాను, ఫోన్లు వస్తూ ఉంటాయి. అంటే మరీ ఖాళీగా ఉన్నామని తెలిసిపోతుందని వరుణ్ తో నేనే చెప్తుంటే పాలకూర పప్పు చేస్తున్నానని చెప్పకు, మేడం బిజీ అని దట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. రీల్స్ లో కూడా బిజీగా ఉంటున్నారు ఈ మధ్యన. అంటే ఇప్పుడు రీల్స్ వేరు వంట వేరు కాదు, కెమెరా మాది ఒక బిగ్ బాస్ హౌస్ ప్రతి వాళ్ళ ఇంట్లోనే ఈ మధ్య. ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ దేర్ ఓన్ కెమెరా. ఆ మొత్తం 24 hours ఫుటేజ్ లో ఏది బాగా వస్తే దాన్ని అప్లోడ్ చేసేస్తూ ఉంటాం. సో శ్రద్ధ, హౌ ఇస్ ద పారిజాతం పర్వం క్యారెక్టర్ గోయింగ్ టు బి? చెప్పండి, ఇప్పుడు విల్ టాక్ సీరియస్. I think you could say like an Ugadi Pachadi. అంటే మీ క్యారెక్టర్ ఒకటే ఉగాది పచ్చడి. It's like so many things rolled into one. Almost 3 looks unnai, 3 variations. Like you'll see 3 different personalities of me in the same movie. Alage. So I felt like I'm doing 3 movies at the same time. Nomination కూడా 3 times వచ్చారా? No. నువ్వైతే అడుగుతావు కదా. మరి అంతే కదా సార్, మీరేంటి చెక్కాడా లేదా కిడ్నాప్ అయినా? ఊరుకో, మన భరతనాట్యంలో ఎన్ని క్యారెక్టర్లు వేసేవన్నీ ఇచ్చారు. చెక్కు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, మొగుడు పిల్లల జోకులు లాగా. రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఒక్క నిమిషం, కిడ్నాప్ అయింది నేను కదా, అతనికి ఎందుకు చెమటలు వస్తున్నాయి? నన్ను కిడ్నాప్ చేసి చెమటలు వస్తాయి. వాళ్ళ అదే ప్రాబ్లం. వేరే పర్సన్ కి సీన్ లో all the time he keeps talking. No, not sweating, I'm saying, but you interfere in everybody else's scene. I'll kill you. అమ్మాయిలు కోడిగుడ్లు లాంటి వాళ్ళ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పారు. మొన్ననే పాట బిగినింగ్ లో చూశాను నేను. దీని మీద సంతోష్ గారు అమ్మాయిల్ని కోడిగుడ్లతో ఎందుకు కంపేర్ చేశారో చెప్పాలి. అంటే దే ఆర్ సో డెలికేట్ కదా. వాట్ ఇఫ్ దే ఆర్ బాయిల్డ్ ఎగ్స్? ఈవెన్ దో డెలికేటే కదా. విరగంగా మీన్ వాళ్ళు కొంచెం డెలికేట్ గా ఉంటారు, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మెత్తగా ఉంటారు. కానీ మీరు ఒకటి భలే కంపేర్ చేశారండి, కోడిగుడ్డు షెల్ చాలా స్ట్రాంగ్. ఇట్ హాస్ లాట్ ఆఫ్ అవును. సరే, ఇప్పుడు మీరు ఒకటి క్లియర్ చేసేయాలి. అమ్మాయిల్ని మీరు కోడిగుడ్లతో పోల్చిస్తే మరి అబ్బాయిలు ఏమిటి? నేను చెప్పనా? గాడిద గుడ్లు. గాడిద గుడ్లు. I know. Chicken eggs. Donkey eggs. Because they are very smart, no? కనిపించదు. గాడిద గుడ్డు కూడా ప్రపంచంలో మనం చెప్పుకోవడానికే గానీ ఎక్కడ ఉండదు. అబ్బాయిలు కూడా అంతేనంటారా? చెప్పుకోవడానికి ఎక్కడ ఉండరంటారా? అంటే ఉంటారు, టైం ఉంటారా లేదా అనేది డౌట్. ఇది క్వశ్చన్.